హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఓకే అనమాట. ఇక ఇంటికైతే వచ్చేసినాం కదా హనుమకొండకి. ఇంట్లోకి అడుగు పెడితే ఇల్లు మొత్తం ఇట్లా దుమ్ముతోటి ఇట్లా అంటుతుంది అనమాట. చేతులకు మొత్తం దుమ్మే ఉంది, కాళ్ళకి అంతా దుమ్మే అంటుతుంది. స్టవ్ అయితే ఇక చూడబుద్ధి అయితే లేదు, అంత ఘోరంగా అయిపోయింది. ఇది హనుమకొండకి వచ్చిన నెక్స్ట్ డే రోజు అనమాట. అంటే ఇక ఆ రోజు వీళ్ళు స్కూల్కి ఎలాగో వెళ్ళిపోలేదు, ఇంకా వెళ్ళలేదు, ఆ రోజు పంపించలేదు. ఒకరోజు అయితే ఇంట్లోనే ఉన్నా కదా, ఆ రోజు ఇంకా మొత్తం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నా అనమాట. అన్నీ ఇటు సైడ్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేసి ఇటు సైడ్ పెట్టేసిన. దాని తర్వాత స్టవ్ చూస్తే జిడ్డుగా, నేను వెళ్ళే ముందు కడిగిపోయిన స్టవ్ ఇంకా వచ్చే వరకు అది ఘోరంగా అయింది. అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ప్లాట్ఫామ్ కూడా అంత ఘోరంగా అయి ఉండే అనమాట. అందుకే మొత్తం సర్ఫ్ అది సోప్ వేసి మొత్తం రాకి ఇక వైపర్తో అయితే క్లీన్ చేసేస్తున్నా. అంత ఘోరంగా అయింది. దేవుడి రూమ్లో అయితే అసలు చెప్పొద్దు తెలుసా అండి. దేవుడి రూమ్ అయితే అసలు నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు విండోస్ పెట్టేసి వెళ్తాను అనమాట. ఇల్లు మొత్తం విండోస్ పెట్టేసి వెళ్తా. అలాంటిది ఈసారి దేవుడి రూమ్ది విండో పెట్టి వెళ్ళలేదు. దేవుడి రూమ్లో కూడా క్లీన్ చేస్తే నాకు 1.5 అవర్ అట్లా పట్టింది. మొత్తం ఇంత సన్నగా దుబ్బ అంటారు కదా, సన్నగా మట్టి మొత్తం బ్లాక్ కలర్కి గాలితో కొట్టుకొచ్చినాక మట్టి అదంతా అయిందనమాట. దేవుడి రూమ్ పటాలు, దేవుడి రూమ్ అంత ఘోరంగా టైల్స్ అంతా అయి ఉంటే మొత్తం తూడ్చిన. దేవుడి రూమ్ కూడా తూడ్చి అది ఆ రోజు కూడా దానికి 1 గంట పట్టింది. దాని తర్వాత ఇంటి చుట్టూ చూస్తే మాత్రం ఒక చెత్తకుండి ఎట్లుంటుంది అంత చెత్త. ఆయనే ఆల్రెడీ వచ్చినప్పుడల్లా డ్యూటీకి నుండి వచ్చినప్పుడల్లా నీళ్లు పడతారంట చుట్టూరుగా. ఎంత నీళ్ళు పట్టినా కానీ మనం చీపురుతో నేసి రాకింది వేరే ఉంటుంది, కడిగింది వేరే ఉంటుంది కదా. అది ఊడవక నీళ్ళు పట్టేసరికి చెత్త ఇక కొంచెం అప్పుడప్పుడు పడతాడు కాబట్టి చెత్త అంత లేదు. కానీ ఒక 1 వీక్ నుంచి చెత్త ఉడవకుండా నీళ్ళు పట్టకుండా ఉన్నాడు కదా, ఇక దానివల్ల ఇంకా చెత్త మొత్తం వచ్చేసింది. చూడండి ఎంత దుమ్ములాగా ఎట్లా కనిపిస్తుంది కదా మీకు, దుమ్ములాగా మొత్తము సన్నటి దుమ్ము అనమాట. గాలి వస్తున్నట్టుంది, ఆ గాలికి ఇంకా సన్నటి దుమ్ము ఇంటి చుట్టూరుకి ఇంత దుమ్ము వెళ్ళింది. ఊడిస్తే చెత్త బాగానే వెళ్ళింది. ఇంకా మొత్తం ఫస్ట్ అయితే నాకు ఆ రోజు ఊడ్చి కడిగి మొత్తం మాప్ పెట్టి తుడవడానికి కొంచెం విండోస్ కూడా డస్ట్ లాగా ఉంటాయి, అవి కూడా తుడిచి చేయడానికి 1.5 అవర్ టైం. 7కి స్టార్ట్ చేస్తే 8:39 అట్లా అయిందనమాట. 8:30 ఈజీగా 8:30 అయింది. అంతసేపు క్లీనింగ్కే పట్టింది. ఊడ్చి మొత్తం విండోస్ కూడా కొంచెం డస్ట్ ఉంటే అది బూజు ఉంటే అవి తీసి తర్వాత చుట్టూరుగా ఊడ్చి అటు సైడ్ మొత్తం ఏమవుతుందంటే మాకు ఇటు సైడ్ పక్క ఏసీ ఉంది కదా, ఆ ఏసీ సైడ్ వాటర్ పడతాయి కదా, పడి అక్కడ కొంచెం డౌన్ ఉంటుంది అనమాట లైట్గా. అక్కడ వాటర్ ఆగిపోతాయి. ఆ వాటర్ ఆగిపోయిన దగ్గర మొత్తం పాకురు అవుతుంది. ఆ పాకురుని కడిగి మొత్తం కడిగి మొత్తం ఇంటి చుట్టూరుగా కడిగి వచ్చేసరికి చెప్తున్నా 1.5 అవర్ మొత్తం కడిగేసిన. అదే ఊడ్చిన తర్వాత డోర్స్ ఉంటాయి కదా, మెష్ డోర్స్, అవి కూడా కడిగేసిన అనమాట. అవి తుడిస్తే ఎలాగో పోవు అని చెప్పేసి ఇక టేకువే, కాకపోతే ఇక కడుగుతానని సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి కడిగేసిన. యాక్చువల్గా కడగొద్దు కానీ ఇంకా టేకు కట్టే కదా, ఏం కాదులే. నార్మల్ మన ప్లైవుడ్ అయితే అది ఖరాబ్ అవుతుంది, కానీ కబోర్డ్ లాంటివి అయితే ఖరాబ్ అవుతుంది. టేక్ది అయితే ఏం ఖరాబ్ కాదు కదా అన్నట్టుగా మొత్తం అంతా పెట్టి కడిగేసిన అనమాట. పైప్ బట్టి మొత్తం కడిగితేనే అప్పుడు తృప్తి అనిపించింది. ఎటు చూసిన దుమ్ము ఎటు చూసిన అంత బూజు, అంత కాళ్ళకంటుడు ఇదే ఉండే. ఇంకా చీపురు బట్టి అక్కడ నుంచి ఇక్కడ దాకా కడిగేసిన. మొత్తం చెప్పుల స్టాండ్ ఉండే, ఆ చెప్పుల స్టాండ్ కూడా మొత్తం ఊడ్చి అది కూడా కడిగేసిన అనమాట. ఇంకా బంటిని వీడియో తీయంటే మొత్తం షేక్ తీస్తున్నాడు, చూస్తున్నారు కదా. అప్పటికి ఇంకెవరు లేవలేదు. చూడండి దుమ్ము ఎట్లా వెళ్తుందో ఊడ్చినా కానీ, చూస్తున్నారు కదా. దాని తర్వాత ఖుషి, బంటి, హనీ అయితే వీళ్ళు పడుకొనే ఉన్నారు. నేను మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు లేచిండ్రు అనమాట. ఇంకా బ్రష్లు వేసుకున్నాను అంటే 9 వరకు అట్లా లేచిండ్రు. మా ఖుషి కూడా అసలు ఎంత సతాయిస్తుందో, ఎట్లుంటుందో, ఏం చేస్తుందో, నైట్ అసలు పడుకుంటుందో లేదో, మళ్ళీ మమ్మీ వాళ్ళని గుర్తు తెచ్చుకుంటుందో, అసలు తింటుందా, ఇది ఉంటుందా అని అనుకున్నాం. కానీ అసలు అది అసలు ఉన్నట్టు కూడా అనిపించలేదు అనమాట. అంత సైలెంట్గా ఉన్నది. బంటి ఏమో ఇక్కడ ఆడుతున్నాడు. ఇదిగోండి మా ఖుషి బ్రష్ చేసుకుంటుంది, మంచిగా బ్రష్ చేసుకుంటుంది. అది కక్కుమంటే కూడా మంచిగా కక్కుతుంది. అది దానికి ఇప్పుడు 3 కంప్లీట్ జస్ట్ 4 మొన్ననే పడ్డాయి. అయినా సరే మంచిగా బ్రష్ చేసుకుంటుంది, మంచిగా వాష్ చేసుకుంటుంది. మొహం అయితే మంచిగా గడుగుతుంది. చూడండి కక్కుమంటే ఎట్లా కక్కుతుందో చూడండి. మస్తు. నేనైతే అసలే వదిలిపెట్టండి, ఈ మొహం గడిగే దగ్గర మాత్రం నేను అసలే వదిలిపెట్టా. ఇంక ఇక్కడ కక్కి దానికి నంజు బాగానే వస్తుంది అనమాట. కక్కిన కొద్ది నంజు వస్తున్న కొద్దీ పైకి రాగానే ఆపేస్తుంది. ఇంకా క్యూట్గా అసలు ఇంకా ఎవరు అసలు గుర్తు తెచ్చుకొని ఎక్కడ ఏడుస్తుందో నైట్ అని అనుకున్నాం.
కానీ మంచిగా హాయిగా పడుకుంది మా దగ్గర అయితే. తర్వాత ఇంకొకసారి చెయ్యి నంజొచ్చింది, నంజొచ్చేసరికి ఇంకొకసారి చెయ్యి అంటే చెయ్యి అంటుంది, కానీ నేనైనా సరే ఒకసారి లాస్ట్ చెయ్యనంటే అప్పుడు చేసింది. కొంచెం ఎక్కడ సతాయిస్తుంది అని అంటే ఒక తినే దగ్గర కొంచెం సతాయిస్తుంది తప్ప కానీ మిగతా అంతా బాగుంటుంది. వాళ్ళ అన్నయ్య అక్క వీళ్ళతో అయితే మంచిగా ఆడుకుంటుంది. కవిత కూడా ఎంతైనా కానీ అక్క దగ్గర ఉండిపోతుంది కదా అన్నట్టుగా అది కూడా మంచిగా వదిలిపెట్టేసింది అనమాట. రోజుకి ఒకసారి మాట్లాడేది. ఇది ఖుషి మాట్లాడమంటే అసలే మాట్లాడేది, ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంది. ఇంకా దానికి మొహం కడిగిచ్చేసిన తర్వాత సోఫా కవర్స్ చూడు, నేను పోయే ముందే సోఫా కవర్స్ పిండేసి వెళ్ళిన. అలాంటి సోఫా కవర్స్ మొత్తం దుమ్ము ఇట్లా లేపితే దుమ్ము వెళ్తుంది. ఇంకా వాటిని కూడా అన్నీ ఇక అవి నాకేందంటే వాషింగ్ మిషన్లో వేస్తే ఆ గంట తిరుగుతాయి. ఆ వాషింగ్ మిషన్లో ఆ గంట తిరిగే బదులు చేయితోటి ఒక 4 కాళ్ళు సర్ఫ్లు వేసి కాళ్ళతోటి మంచిగా కాళ్ళతోటి ఇట్లా అనేసి 2 ఉతుకులు ఉతికితీమంటే దంచితీమంటే సబ్బు పెట్టేసి ఎంత మురికైనా కానీ మంచిగా వెళ్ళిపోతుంది. రేపు ఉన్న దగ్గర కొంచెం బ్రష్ చేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా నా ఫీలింగ్ అదే అనమాట. ఆ వాషింగ్ మిషన్లో గంటలు తిరిగే బదులు మన 5-10 నిమిషాల పనిని అని చెప్పేసి నేను ఇవి సోఫా కవర్స్ తర్వాత మ్యాట్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా బెడ్షీట్స్ కూడా అప్పుడప్పుడు ఓపిక ఉంటే కొన్ని పిండాలనిపిస్తే ఊకే వాషింగ్ మిషన్లో ఏం వేయాలనిపిస్తే అవి కూడా నేను చేతితోనే పిండేస్తా. అట్లా సోఫా కవర్స్ కూడా పిండేసిన. దాని తర్వాత వీళ్ళకైతే ఇంకా పాలు పోసేసిన అనమాట. బంటి ఈ మధ్య రస్క్ తింటున్నాడు కదా, రస్క్తోనే తింటావా నాన్న అంటే బిస్కెట్స్ తింటా అన్నాడు. ఇంకా వీళ్ళ ముగ్గురికి అయితే పాలు పోస్తే ఇక కొంచెం బ్రేక్ఫాస్ట్ అయ్యేదాకా పాలు తాగుతారు కదా అన్నట్టుగా పాలు అయితే పోసిన. కానీ ఆ రోజు లేట్ అయిపోయింది, పని వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయినరు. ఇంకా మా వారు నాకు ఎగ్స్ తీసుకొచ్చిన అన్నట్టు వినిపించింది, కానీ చూస్తే ఆయన ఏమన్నారట, నేను ఎగ్స్ తప్ప అన్నీ తీసుకొచ్చిన అన్నారట. నేనేం చేసిన సరే అని చెప్పేసి సరేలే ఎగ్స్ తీసుకొచ్చిరుగా పిల్లలకి ఎగ్స్ వండుదామని అనుకున్నా. ఇంకా ఇక్కడ ఇక పని కాలేదు కదా అప్పటికి, ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, లేట్ అయిపోయింది. ఇంకా మొత్తం ఇంట్లో కూడా మొత్తం బూజు తీసి కొంచెం దులిపి ఇంట్లో మొత్తం తుడిచేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఖుషి బంటి అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఖుషి అయితే అన్న దా అని చెప్పేసి మంచిగా ఆడుతుంది. అసలు అది మొన్న నా చేతిలోనే పుట్టింది, అలాంటిది పెద్దది అయిపోయింది అప్పుడే. దాని క్యూట్ మాటలు చిన్ని మాటలు ఎంత బాగుంటాయో అసలు, అన్న అనుకుంటే ఇద్దరు మంచిగా ఆడుకుంటారు. ఇక్కడ ఇంకా నేను ఎగ్ కర్రీ ఎగ్ టమాటా వండుదామని చెప్పేసి అయితే కర్రీ వండినా మొత్తం ఎగ్ కర్రీ. టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత ఎగ్ వేద్దామని చెప్పేసి ఏం కర్రీ వండాలి పెట్టా అని అంటే ఎగ్ డ్రాప్ కర్రీ వండు మమ్మీ అని అన్నారు. సరే అని చెప్పేసి అటు రైస్ పెట్టేసి ఇటు ఎగ్ డ్రాప్ కర్రీ వండుదామని చూసేసరికి ఎగ్స్ కూడదామని చూసేసరికి ఎగ్స్ లేవు. మొత్తం వెతికినాం, ఎగ్స్ లేవేంది పెట్టా, ఎగ్స్ ఎటు పోయినాయి అని అంటే ఇక మా వారికి ఫోన్ చేసిన, ఏమైంది ఎగ్స్ తెచ్చినా అన్నావు కదా ఏవి అని అంటే, నేను ఎగ్స్ తప్ప అన్నీ తీసుకొచ్చినా అన్న, నీకు ఏమనిపించింది అని అన్నాడు. అయ్యా పిల్లలకేమో ఎగ్గు కర్రీ అని చెప్పేసి లాస్ట్కి అయితే వాళ్ళకి పాపం ఉట్టి టమాటా కర్రీ తినిపించిన, పాపం అనిపించింది. సరేలే నాన్న మళ్ళీ మా వారు ఈవినింగ్ వరకు వస్తామన్నారు. జెప్టోలో పెడతామన్నారు కానీ అవి ఎందుకో జెప్టోలో గట్టిగా అనిపించి వెరైటీగా అనిపిస్తున్నాయి ఎగ్స్, అందుకే జెప్టోలో ఏమొద్దు అని చెప్పేసిన. ఖుషికి ఇక్కడ నేను తినిపించిన, అది నేను తినిపిస్తేనే ఇంకా కొంచెం ఫాస్ట్గా తింటుంది, ఇంకెవరైనా తినిపిస్తే మాత్రం స్లోగానే తింటుంది అనమాట. ఇంకా పొద్దున్న తిన్నాం కదా అట్లా ఎగ్ కర్రీ కాకుండా టమాటా కర్రీతో తిన్నాము. దాని తర్వాత పొద్దున్న తినిపించిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం దానికి మళ్ళీ ఒకసారి తినిపిద్దాము అని చెప్పేసి పెరుగన్నం అయితే తినిపిస్తున్నాము. కర్రీతో పెడితే తినట్లేదు అని చెప్పేసి పెరుగన్నాము. ఇప్పుడు ఇక వచ్చిన సామాన్ అంతా అట్లనే ఉంది కదా, చూసిరు కదా సంచిలా 2 బ్యాగులలో అన్ని బ్యాగులు ఎట్లున్నాయో చూసిరు కదా. ఇక నేనైతే కొంచెం తిన్న తర్వాత 2 నుంచి 5 తిన్నాము. 12:30 వరకు అట్లా తిన్నాము. 12:31 వరకు నేను ఒక 2 వరకు అట్లా పడుకున్నాను అనమాట. 2:30 వరకు అట్లా పడుకొని కాసేపు ఇంకా మొత్తం సదిరేటి అట్లనే ఉన్నాయి కదా బట్టలు. నేను పోయే ముందు కబోర్డ్లో బట్టలన్నీ తీసుకుపోయినా కదా, అప్పుడు ఏముందని చెప్పేసి అన్ని ఎటు పడితే అటు గుంజి అన్ని ఎట్లయితే అట్లా తీసుకొని వెళ్ళిపోయినా. ఇక సదరలే, ఇక మా వారు ఆయనకు అవసరం ఉన్న బట్టలు ఆయన సదురుకున్నాడు, డ్యూటీకి వెళ్ళిపోయిండు, వచ్చిండు తప్ప. కానీ ఏ రోజు బట్టలు ఆయన ఎందుకు సదురుతాడు, ఇక ఆయన డ్యూటీ ఏందో అంతే ఉన్నారు. ఇక తర్వాత వచ్చిన తర్వాత ఉన్న కబోర్డ్లో బట్టలు అన్నీ తీసేసి తర్వాత నేనైతే నాప్కిన్ బాల్స్ పెడతాను అనమాట, స్మెల్ మంచిగా ఉండడానికి. వర్షాకాలం వస్తుంది కదా, ఇప్పుడే నార్మల్గా కబోర్డ్ క్లోజ్ చేసి ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అందుకని
చెప్పేసి నేను నాప్కిన్ బాల్స్ అయితే పెడతా. ఇక ఏం చేసిన ఆ కబోర్డ్ మొదలు పెడితే అక్కడ నుండి నా శారీస్ నుంచి పిల్లల నుంచి బంటి తర్వాత అందరి అనమాట. వీళ్ళవి కొత్త కొత్త డ్రెస్సెస్ అన్నీ ఆ ఇంట్లో పెట్టేసిన, లంగా బ్లౌజులు తర్వాత ఫ్రాక్స్ అని ఆ ఇంట్లో అన్నీ ఓన్లీ నార్మల్ వేరే ఉంటాయి. ఇటు సైడ్ అన్నీ నాయి మా వారియే ఉంటాయి అనమాట ఇటు సైడ్ కబోర్డ్లో. ఇంకా ఇటు సైడ్ కబోర్డ్లోనే మిడిల్ కబోర్డ్లోనేమో నాయి మళ్ళీ పిల్లలై నార్మల్వి ఉంటాయి అన్నట్టు. బాగా గ్రాండ్ ఏమో ఆ కబోర్డ్లు ఉంటాయి, తర్వాత ఇక్కడ నార్మల్వి ఉంటాయి, ఇటు సైడ్ ఏమో డైలీ వేరీ ఉంటాయి కదా. ఇక అన్నీ కొంచెం అందియవా ఇక అప్పటికి నేను 2:30కి చదవడం స్టార్ట్ చేస్తే 5 అవ్వొస్తుంది, 4:30 అయిపోయింది. కొంచెం హెల్ప్ చేయబెట్టా కొద్దిసేపు అని చెప్తే అప్పుడు ఇంకా హనీ అందిస్తున్న కొద్దీ తొందర పెట్టేసిన. ఇంకా చైర్ మీద బస్తా ఉంది చూస్తున్నారు కదా, ఆ బస్తాలో ఉన్నాయి అన్నీ కూడా పెట్టాలన్నట్టు. అన్ని న్యూస్ పేపర్స్ పెట్టుకుంటా మళ్ళీ అన్నీ సదురుకుంటా అన్నీ తుడుచుకుంటా అన్నీ పెట్టేసరికి 2కి స్టార్ట్ చేస్తే 5:30 అట్లా అయిపోయింది నాకు. ఇంకా అన్ని బట్టలు అయితే పెట్టేసిన. వీడియో దిగండ్రా అంటే ఎవ్వరు సరిగ్గా తీస్తలేరు, ఏదో అట్లా. నాకేమో ఫోన్ ఒకటే ఉంది, మా వారు కూడా లేరు. వీళ్ళని వీడియో తీయమంటే ఏడ్చుకుంటే వీడియో తీస్తున్నారు. బట్ అట్లా ఆ రోజు అయితే నిజం చెప్తున్నా, వచ్చిన రోజు మొత్తం క్లీనింగ్కే అయిపోయిందండి నాకు డే మొత్తము. నిజంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 1.5 మంత్ ఉండొచ్చుడే ఆ హ్యాపీ ఏమో, కానీ వచ్చిన తర్వాత ఇల్లు సదురుకోవడానికి 15 రోజులు పడుతుంది తెలుసా, 10-15 రోజులు. అప్పటిదాకా అసలు ఇల్లు క్లీన్ చేసుకోకపోయేదాకా నాకు అసలు మనసున పట్టది. ఇంక ఇక్కడైతే బోళ్ళు ఉంటే బోళ్ళు కూడా తోమేసిన అనమాట. ఇంకా మా వారైతే ఈవినింగ్ వస్తా అని చెప్పిండ్రు. సరే ఈవినింగ్ వస్తావు కదా అప్పుడైనా ఎగ్స్ తీసుకురా అని చెప్పిన అనమాట. ఇది ఏమవుతుందంటే ఆయన రోజు ఇంకా కొన్ని బియ్యం పెట్టుకుంటాడు కదా, అది ప్లేటు అంతే తోముతాడు తప్ప, కానీ అది ఎందుకు తోముతాడు సింక్ ఇంకా ఆయన తోమరు కదా. అది చూస్తే అదైతే కక్కొచ్చేటట్టే ఉండే, దాన్ని కూడా మొత్తం హార్పికేసి మొత్తం దాన్ని కూడా మంచిగా క్లీన్గా కడిగిన. ఇంత రాకిన తర్వాత బాగాసేపు దాన్ని రాగిన తర్వాత అది క్లీన్ అయింది అనమాట మొత్తం. ఇంకా చెప్తున్నాయి కదండి, అంత క్లీనింగ్కే అయిపోయింది ఆ రోజు. ఒక దిక్కు అసలు నడుము లేవ్వలేదండి తెలుసా, లెఫ్ట్ సైడ్ పక్క నడుము ఎంత పట్టేసినట్టు అయిందో. ఇక నైట్ రెస్ట్ తీసుకున్నాక అప్పుడు ఓకే అనిపించింది. మళ్ళీ నైట్ అదే ఎగ్ కర్రీ, మళ్ళీ ఎగ్ డ్రాప్ కర్రీ వండిన. అప్పుడు పాపం పిల్లలు తిన్నాక వాళ్ళకి హ్యాపీగా అనిపించింది, అమ్మ మమ్మీ ఎగ్ డ్రాప్ కర్రీ వండింది అని చెప్పేసి. ఇక పొద్దున్న నుంచి చేయలే అనుకుంటా అనుడు అనమాట. ఎగ్ డ్రాప్ కర్రీ వండినాక మళ్ళీ అందరం అయితే తినేసినాము. తినేసిన తర్వాత నేను ఖుషి బంటి కుట్టి ఏమో పైన బెడ్ పైన పడుకున్నాము, మా వారు హనీ ఏమో కింద పడుకున్నారు అనమాట. చూడండి ఇక్కడైతే పడుకుంటున్నాము. ఇంకా కొన్ని పైన నా తలపైన మీకు కనిపిస్తున్నాయా కొన్ని ఏంటి హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి, ఇంకా వేరే గాజులు. ఆ గాజుల సెక్షన్ అయితే ఇంకా సదరలేదు, అది సదరాలి. ఖుషి ఎట్లుంటుంది అనుకున్నా కానీ చాలా మంచిగా ఉంది. అసలు ఉండిపోతుంది అది, నాకు ఇప్పుడు అది తెలిసిపోయింది అన్నట్టు. అది ఉండిపోతుంది ఎక్కడైనా సరే, అది ఉండిపోతుంది. నైట్ అయితే కొంచెం టాయిలెట్ పోతుంది కదా, డైపర్ అయితే వేసేసినాం అనమాట. ఇక్కడైతే పడుకున్నాం. ఇదే అనమాట రోజు వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.